హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. నేను అఖిలేష్. ఈరోజు కూడా మనతో పాటు పూర్ణ జాయిన్ అవ్వట్లేదు, కొంచెం బిజీ ఉండు. అండ్ ఈరోజు మనం నిన్న జరిగిన మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రేపటి మ్యాచ్ మేము అనాలిసిస్ చేసి రేపు ఎవరు గెలుస్తారో అని ప్రిడిక్ట్ చేస్తాను లాస్ట్లో. ఓకే, నేనే కాదు, ఇది నేను పూర్ణ ఇద్దరం మంచిగా డిస్కస్ చేసి అనాలిసిస్ చేసినుండే. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ అంటున్నాను, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 6 overs మంచిగా డామినేట్ చేసింది. ట్రావిస్ షేక్ వాళ్ళ థర్డ్ టైం హైయెస్ట్ స్కోర్ ఇన్ పవర్ ప్లే స్కోర్ చేసిరు. అది కూడా ఎస్ఆర్హెచ్కే టాప్ 3లో ఉన్నది. టీమ్ స్కోర్ హైయెస్ట్ పవర్ ప్లే ఇన్ ది టీమ్స్ హైయెస్ట్ స్కోర్ ఇన్ పవర్ ప్లే. ఓకే, 6 overs డామినేట్ చేసిన తర్వాత మన వాళ్ళు మూమెంట్ మొత్తం శశాంక్ సింగ్ బౌలింగ్ చేయడం వల్ల మూమెంట్ మొత్తం పంజాబ్ కింగ్స్ మూమెంట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మన వాళ్ళు మళ్ళీ బ్యాక్ రాలేదు. బౌలింగ్లో అసలు శివం కుమార్ పర్ఫామ్ చేసిండు, హర్ష్ దుబే పర్ఫామ్ చేసిన తర్వాత అసలు మిగతా ఎవరు అసలు బౌలింగ్ చేయలేదు. మిగతా 34 overs అయితే పంజాబ్ కింగ్సే డామినేట్ చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్లో ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ 50s కొట్టి వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసి మంచిగా 6 oversలోనే స్కోర్ చేసి సగం స్కోర్ వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా అదంతా శ్రేయస్ అయ్యర్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకోరు. శ్రేయస్ అయ్యర్ అయితే అసలు మనోడు వేరే లీగ్లో ఆడుతున్నట్టు ఆడుతుండు. ఎంత పెద్ద స్కోర్ ఉన్నా మనోడు అవుట్ అయితేనే మనోడిని వికెట్ పడితేనే టీం ఎస్ఆర్హెచ్ బ్యాక్ వస్తుంది అనుకున్నా. మనోడు అవుట్ కాలేదు, డామినేట్ చేసి మొత్తం మ్యాన్ ఆఫ్ ది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోయాడు. మంచిగా స్కోర్ చేసిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి టీంని విన్ చేసేటట్టు చూసుకోండు. ఎందుకంటే మళ్ళీ మనం వికెట్ పడితే వేరే వాళ్ళు సరిగా ఆడకపోయినా వాళ్ళు ప్రెషర్ తీసుకొని మంచిగా థ్రిల్లర్ వచ్చే ఛాన్స్ ఉంటుండే. మనోడు డామినేట్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించేసిండు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే ఫ్యాన్స్ అండ్ ఈవెన్ ఐఎమ్ టూ హ్యాపీ విత్ ద సిఎస్కే. లైక్ లెగసీ టీమ్ కంటిన్యూ అవుతుంది. మేము ముందే అన్నుండే కొన్ని వీడియోస్ ముందు, సిఎస్కేని రూల్ అవుట్ చేయొద్దు, సిఎస్కే కూడా మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. యాజ్ యూజువల్ సిఎస్కే పర్ఫామ్ చేసింది, డామినేట్ చేసింది, మిస్టేక్స్ లేకుండా గెలిచింది మ్యాచ్. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ నిన్ననే అనుంటే సంజు శాంసన్ ఇట్లా ఫస్ట్ 5 overs కనుక మనోడు క్రీజ్లో ఉండి స్కోర్ చేసిండంటే ఖచ్చితంగా టీమ్ మంచి స్కోర్ చేస్తుంది అనుకోండి. అట్లనే అయ్యింది. మనోడు 5 overs ఉండడం కాదు, పూర్తిగా 20 overs 20 overs ఉండి సెంచరీ కొట్టి టీంకి మంచి స్కోర్ ఇచ్చిపోయిండు. అండ్ ఆయుష్ మాత్రే సపోర్ట్ ఇచ్చిండు, రుతురాజ్ గైక్వాడ్ కూడా సపోర్ట్ ఇచ్చిండు, మంచి స్కోర్ వచ్చింది. దూబే ఫినిషింగ్లో వచ్చి ఫినిష్ చేసేసి మంచి స్కోర్ తీసుకొని వచ్చారు. మేము అనుకున్నాం అప్పటికి ఇమన్నుళ్ళు ఏంది వికెట్లు ఉన్నాయి, ఆడకపోతే ఇంకా 20 runs షార్ట్ ఉండొచ్చు వీళ్ళు అనుకున్నాము. కానీ డీసీ బాగా డిసప్పాయింట్ చేసింది వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి. ఎందుకంటే కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత ఎందుకు అట్లా వికెట్లు పడ్డాయో పడుతూనే ఉన్నాయి వికెట్లు. అండ్ సిఎస్కే కూడా బౌలింగ్ బాగా చేసింది, సిఎస్కే డిసప్పాయింట్ చేయట్లేదు. డీసీ కొంచెం పర్ఫార్మెన్స్ లేదనిపించింది. ఎందుకంటే అశుతోష్ శర్మ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మస్తు ఆడాడు. అశుతోష్ శర్మ చేతులారా వికెట్ ఇచ్చాడు. ఓకే, అండ్ సిఎస్కే కంబ్యాక్ ఇచ్చింది, పాయింట్స్ టేబుల్లో ముందుకు వచ్చింది. ఓకే, సిఎస్కే కేమ్ బ్యాక్ టు ది ఐపీఎల్ అండ్ ఐపీఎల్ ఫోర్త్ పొజిషన్ కాదు, ఐపీఎల్ మ్యాచెస్ ఇప్పటి నుంచి చాలా మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. అండ్ రేపటి మ్యాచెస్ చూసుకుందాం.
రేపటి మ్యాచెస్ మంచి బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉంటున్నాయి. జీటీ వర్సెస్ ఎల్ఎస్జి వాళ్ళు కూడా మ్యాచ్లు గెలిచి ఉన్నారు. సో రేపు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మస్తు ఉంటుంది మ్యాచ్. అది కూడా థ్రిల్లర్ అయితే బాగుండు అనిపిస్తుంది. మేము అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే థ్రిల్లర్ కాదేమో అనిపిస్తుంది, కానీ నేను అనుకుంటున్నా థ్రిల్లర్ అయితే బాగుంటుందని. ఓకే, ఎందుకంటే ముకుల్ చౌదరి ఇలాంటి క్యాండిడేట్స్ అంతా లైఫ్ లైన్లోకి వస్తున్నారు. ఓకే, వీళ్ళందరూ మంచి హిట్టర్స్ ఉన్నారు ఎల్ఎస్జీలో. జీటీలో కూడా మంచి ఫామ్లోకి వచ్చారు హిట్టర్స్ అందరూ. ప్రిన్స్, గిల్ కానీ, సాయి సుదర్శన్ యాజ్ యూజువల్ మంచిగా ఆడుతుండు. అండ్ బట్లర్ ఫామ్లోకి వచ్చిండు. రషీద్ ఖాన్ బౌలింగ్ మంచిగా చేసిండు, ఫామ్లో ఉండు. ఓకే, అండ్ ఎల్ఎస్జీలో మార్ష్ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. పూరన్ ఒక్కడు ఫామ్లో లేడు. ఓకే, అండ్ బౌలింగ్ కూడా బాగుంది ఎల్ఎస్జీది. సో రేపు థ్రిల్లర్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. మేము డిస్కస్ చేసినప్పుడు అయితే థ్రిల్లర్ అనిపించలేదు, కానీ నేను అయితే బాగుండు అంటున్నాను అంతే. ఓకే, అండ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. వావ్, రేపు ఎట్లుంటుందో అసలు మ్యాచ్. కానీ ఇది కూడా సూపర్ మ్యాచ్. ముంబై స్ట్రాంగ్ బ్యాటింగ్, బౌలింగ్ ఒకటి కొంచెం తక్కువ ఉంది. విల్ జాక్స్ వచ్చిందంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేశాడు కాబట్టి మనడు ఆల్రెడీ సెమీఫైనల్స్ ఆడిండు ఇండియా మీద మంచిగానే. అది కూడా గుర్తుంటుంది మనోడికి. సో మన విల్ జాక్స్ ఇట్లా వచ్చిందంటే కొంచెం బ్యాటింగ్ స్ట్రెంత్, బౌలింగ్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది ముంబై ఇండియన్స్కి. అండ్ ఆర్సీబీ లైక్ నాకు తెలిసి ఆ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఏం లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గలే. నేను కాన్ఫిడెన్స్ తగ్గింది అని చెప్పాను. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒక 2-3 మిస్టేక్ చేయడం వల్ల పోయింది. మోస్ట్ పవర్ ప్లేలోనే సూర్యవంశీ మ్యాచ్ గుంజేసిండు వాళ్ళ దగ్గర నుంచి. సో దానికి వాళ్ళు ఏం చేయలేరు. రేపు బ్లాక్ బస్టర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీకి. బౌలింగ్ ఉంది ఆర్సీబీకి, మళ్ళీ బ్యాటింగ్ కూడా ఉంది మంచిగా. ముంబై ఇండియన్స్కి బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ కూడా ఉంది. బౌలింగ్లో ఒక చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే బౌలింగ్ కొంచెం వీక్ ఉంది. ఓకే, కానీ నేను పూర్ణ అనుకుంది ఏంటంటే ఎల్ఎస్జీ గెలుస్తుంది అనుకుంటున్నాం ఫస్ట్ మ్యాచ్. అండ్ సెకండ్ మ్యాచ్లో కొంచెం టైట్గా ఉంది కాబట్టి నేను పూర్ణ అనుకుంది ముంబై ఇండియన్స్కి 55% ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం. అండ్ 45% ఆర్సీబీ అనుకుంటున్నాం ఇద్దరం. అండ్ మోర్ ఓవర్ ద బ్యాటింగ్ పిచ్ ఉంటే హై స్కోరింగ్ అవుతుంది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ కొంచెం లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే అవుతుండొచ్చు, ఎందుకంటే లక్నో పిచ్ అట్లనే ఉంది లాస్ట్ 3 games అయినా సరే, లాస్ట్ సీజన్లో కూడా చూస్తే. అండ్ వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. మీరు ఇట్లానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇఫ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐపీఎల్ బానిసా. వి గాట్ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రిడిక్షన్స్ చూస్తున్నారు. లాస్ట్ 13 మ్యాచెస్లో 11 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. అంటే ఇవన్నీ ప్రిడిక్షన్స్ మేమేదో అందాజుగా చెప్తలేం, మంచి అనలైజ్ చేసి చెప్తున్నాము. ఓకే, అండ్ లో క్వాలిటీ వీడియోస్ కూడా స్కిప్ చేయకండి. మీరు ఎంకరేజ్ చేస్తే మాకు చాలా హెల్ప్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ సీ యూ టుమారో విత్ పూర్ణ. రేపు ఖచ్చితంగా వస్తాడు పూర్ణ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.